తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతుంది. ఇక మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఇక వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, పోలింగ్ ప్రక్రియ అసలు ఎలా కొనసాగుతుంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఇది మోడల్ పోలింగ్ స్టేషన్ ఎట్లా ఉంది? ఇక్కడ బాగున్నది, మోడల్ బాగున్నది. ఓటింగ్ కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఏర్పాట్లు బాగా చేశారు. అంటే ఇంతకు ముందు ఇప్పటికి మన చేంజ్ కొద్దిగా ఇంతకు ముందు కొద్దిగా చేంజ్ అది బాగున్నది. మంచిగానే పోలింగ్ జరుగుతుంది. అన్ని సిస్టమేటిక్ గా బాగానే చేస్తారు. మంచిగా నడుస్తుంది. ఈసారి మొబైల్ ఫోన్ అలౌడ్ లేదు, అదంతా కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. అది బాగా చేశారు. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉన్నా దేని కొట్టమంటూ మనకు తెలుస్తుండే, అదొకటి మంచిగా చేసినారు. చాలా మంచిగా ధన్యవాదాలు చేసినందుకు. ఇట్లా చూడొచ్చు మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలిద్దాం ఎట్లా ఉంది. లోపల కూడా అందరు కూడా ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకేందుకు మంచి వాతావరణంలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సార్, ఓటు హక్కు వినియోగించుకున్నారా సార్? అవునండి. ఎట్లా ఉంది సార్ ఏర్పాట్లు? ఎట్లా చేశారు ఇక్కడ? ఘనంగా ఉన్నాయండి. ఒక పెళ్లికి వచ్చిన అన్న అనుభూతి కలుగుతున్నది. అధికారులు ప్రత్యేకంగా ఈసారి మోడల్ పోలీస్ స్టేషన్ అండ్ మోడల్ పోలింగ్ స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓటర్లు అందరూ కూడా వచ్చి ఆకర్షించే విధంగా ఎలా ఉంది సార్ లోపల? చాలా అద్భుతంగా ఉందండి. అందరూ కూడా మంచిగా ఈకో ఫ్రెండ్లీగా అందరూ కూడా హైయర్ అఫీషియల్ గానీ మాకు ఈ ఎన్జిఓస్, న్యూ ఎన్జిఓస్, ఓల్డ్ ఎన్జిఓస్ కి ఎప్పుడు కూడా ఇక్కడ ఆదర్శవంతంగా ఉంటది. ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఏదో పెద్ద శుభకార్యానికి వచ్చిన ఫీల్ అవుతున్నామండి. అది ఇట్లా అయితే ఈ విధంగా ఈ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ అని ఒక పోలింగ్ బూత్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ఈ విధంగానే ఓటు ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ కొనసాగుతోంది. రాజు, అయితే పోలింగ్ కార్యాలయాల్ని సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. మీ బ్యాక్గ్రౌండ్ లో చూసే కనిపిస్తుంది. అలాగే ప్రత్యేకంగా వికలాంగుల కోసం, వృద్ధుల కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు? ఎస్ ప్రత్యేకంగా వికలాంగుల కోసము, ఎవరైతే ఆరోగ్యం బాలేని వాళ్ళ కోసం స్ట్రెచర్లు ఏర్పాటు చేశారు. అలాగే వీల్ చైర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ వీల్ చైర్ లో వాళ్ళని అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళు వాలంటీర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక వీల్ చైర్ లో వాళ్ళే తీసుకొస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది వాళ్ళే తీసుకొని వచ్చి అక్కడి వరకు పోలింగ్ కేంద్రం వద్ద వరకు తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు ఓటేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు వెనుకకు తీసుకొస్తున్న పరిస్థితి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ 2 జిల్లాలు, ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా కామారెడ్డి జిల్లాలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేశారు. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళందరినీ వీల్ చైర్లలో తీసుకువెళ్ళి అక్కడ వేసావమ్మా, ఓటేసావా? రేషన్ కార్డు అడిగితే వద్దన్నారు. రేషన్ కార్డు కావాలి. ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది కదా. నాకు కానడవని అడిగి వచ్చిన. అంటే కార్డు లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఏం ఆధార్ కార్డు తెచ్చుకోలేదా? అంటే మీకు చిట్టి ఇచ్చారుగా బిఎల్పిఓలో, అక్కడ రాసిస్తున్నారు కదా, దాన్ని చూసి చెప్తే ఓకే ఉన్నది ఇట్లా ఎందుకు చెప్పుడు. ఏదైనా కార్డు తీసుకొని వస్తే ఓకే ఇట్లా వృద్ధులని వీళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఓటు హక్కు అయితే వాళ్ళు ప్రశాంత వాతావరణంలో ఏమైంది, కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఏమైంది, ప్రాబ్లం ఏమైంది, ఆధార్ కార్డు తెచ్చుకున్నావు కదా, మరి ఎందుకు, మరి ఏమైంది? మీకు అది కార్డు ఇవ్వలేదా? వాళ్ళు స్లిప్ పంపిణీ చేయలేదు, అక్కడ ఉందంటున్నారా? ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే బిఎల్పిఓలు వాటికి సంబంధించిన పోల్ చిట్స్ అన్ని కూడా పంపిణీ చేశారు. అయితే కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఈ పోల్ చిట్స్ పంపిణీ జరగలేదు. దీంతో ఇబ్బందికరంగా ఉంది. ఈసారి ఓటర్లకు సంబంధించి కూడా కొన్ని ఓట్లు అనేవి జంప్ అయ్యాయి. అంటే వేరే వార్డులోకి మార్చడంతో ఇక్కడ మార్చడంతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అయితే
వాటిని పంపిణీ జరగలేదు అని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే సార్ ఓటేసారా? ఇట్లండి ఎట్లా ఉంది, ఎట్లా ఇక్కడ మీకు ఒక మోడల్ పోలింగ్ కేంద్రం ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఈసారి? బాగుంది, చాలా బాగుంది. కొంతమందికి లిస్ట్ లో పేర్లు రాలేదు, దాని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. దాని గురించి పర్వాలేదు. ఇప్పటికే పోల్ చిట్స్ పంచారు కదా అందరూ ఇంటింటికి వచ్చి. ఇప్పుడు మా గల్లీలో రాలేదు, మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నాం. ఎట్లా అంటే మంచిగా ఉందా ఏర్పాట్లు? ఎట్లా ఏర్పాటు బాగుంది, ఇప్పటికే పర్వాలేదు. ఎస్, ఇది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే అన్ని ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి సెంటర్ వద్ద అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు అయితే జరిగాయి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,411 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఇక వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ ప్రక్రియ మొత్తం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక